ప్రేక్షకులకు నమస్కారం. నేను కృష్ణ గారితో హీరోగా ఒక పిక్చర్ అనుకున్నాను మా బ్యానర్ మీద, బాగుండే ఫిల్మ్స్ బ్యానర్ మీద. ఆ రోజు ఆ పిక్చర్కి టైటిల్ ఏమిటి, దాసనారాయణరావు గారు డైలాగులు రాశారు దానికి. ఆ సినిమాకి టైటిల్ ఒకటి పెట్టాలి కదా, ఆ టైటిల్ కోసం వెళ్తుంటే ఏ టైటిల్ నచ్చడం లేదు మాకు. అప్పుడు పద్మనాభం గారు అనే ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్, అయినా అందరికీ తెలుసున్న ఆర్టిస్టే. ఆయన దగ్గర దేవాంతకుడు అనే టైటిల్ ఉంది, ఆయన కోసం ఉంచుకున్న టైటిల్ అది. అప్పుడు నేను పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళి, వేరే సైట్లు మా కృష్ణ గారు హీరోగా ఉండని మొదటిసారి కృష్ణ గారితో నేను తీస్తున్నాను సినిమా, మీరు ఈ టైటిల్ మాకు ఇస్తే మీకు అభ్యంతరం లేకపోతే ఇవ్వండి, మేము దానికి పెట్టుకుంటామని వెళ్ళి అడిగాను. నేను అడిగితే ఆయన ఏమన్నారంటే, బాబు దేవాంతకుడు అనేది నామ చుట్టూ కథ అల్లుకుని ఆయన స్క్రిప్ట్ రెడీ చేసుకుని పెట్టుకున్నాను, మీరు అడిగినందుకు నాకు సంతోషంగా ఉంది, కానీ మాకు నేను మళ్ళీ 2 నెలలు ఇది స్టార్ట్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు, వేరే మంచి టైటిల్ ఏదన్నా ఆలోచించండి ఇంకా అని అనుకుంటే ఆయన చాలా ఆప్యాయంగా చేశారు. తర్వాత ఈ పద్మనాభ గారు నాకు తర్వాత పిక్చర్లో కూడా పనిచేశారు, అది వేరే విషయం. ఈ టైటిల్ ఏం చేయాలో తెలియక ఆలోచిస్తే అన్ని రకాలుగా ఆలోచించి మాకు కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్టర్, దానికి హంతకులు దేవాంతకులకి ఆయన అడిగితే అంతలో ఆలోచించి హంతకులు అంటే దీంట్లో బలమైన విలన్స్ ఉన్నారు. కృష్ణరాజు గారు విలను, రాజసులోచన గారు అప్పుడు మంచి ఆర్టిస్ట్, ఆవిడ విలను, సత్యనారాయణ గారు విలను. బలమైన విలన్స్ ఎదురుగుంటే హీరో కృష్ణ అటాక్ చేసేది వీళ్ళు గ్రూపు ఉంటుంది. ఆ టైంలో దానికి టైటిల్ ఎలా పెడుతుందంటే హంతకులు పెట్టి దేవాంతకుడు అది పెట్టుకోవచ్చు కదా అని అనిపించింది నాకు. వచ్చి దాస్ గారు మా సిట్టింగ్లో కూర్చొని మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మాట్లాడితే, చాలా బాగుంది సుబ్బరాజు, నువ్వు ఈ టైటిల్ పెట్టేస్తే అద్భుతంగా ఉంటుంది, మీకు కమర్షియల్గా బాగుంటుంది. అటు విలన్స్ కూడా రాసులోసిన వీళ్ళందరూ ఆవిడ చేయటం తక్కువ, హీరోయిన్గా చేసిన ఆవిడ నిన్నటి వరకు. ఇప్పుడు ఆవిడ చేయటం, సత్యనారాయణ గారు ఉన్నారు, వీళ్ళందరూ బాగుంటుంది మీకు హంతకులు దేవాంతకులు అంటే. మళ్ళీ బాగోదా ఏంటో అని పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు హంతకులు ముందు పెట్టుకుని దేవాంతకులు అని పెట్టుకున్నాను, మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, మానేస్తాను. లేదు బాబు నువ్వు తీయి, ఈ టైటిల్ కూడా బాగుంది, ఈ కథకు అవుట్లైన్ కూడా అన్నావు కదా నా దగ్గర, అంచేత ధైర్యంగా చేసే నువ్వు సక్సెస్ అవుతావు. నేనేమనుకోను, నేను ఎప్పుడు తీసినప్పుడు తీసుకుంటాను. అది కామెడీ టైపు, నా మీద చుట్టూ కదా మీద పెద్ద కాస్టింగ్, కృష్ణ గారు, జ్యోతిలక్ష్మి, వీళ్ళందరిలో పెట్టుకున్నావు ఆల్రెడీ. నువ్వు ప్రొసీడ్ అయ్యి చేసేమంటే ఆ టైటిల్ పెట్టుకుని దాసర్ గారు స్క్రిప్ట్ రాసి ఇచ్చేసారు ఫస్ట్ నాకు. దీనికి ఈ పిక్చర్ నేను కృష్ణ గారితో తీయాలనుకున్నాము, కాస్టింగ్ కూడా అన్నీ ఓకే. దాస్ గారు ఆ రోజు చాలా మంచి డైరెక్టర్గా పేరు వచ్చి మన తమిళ, కర్ణాటక అన్ని భాషల్లో కూడా ఆయన చాలా బిజీగా ఉన్న రోజుల్లో ఆయన ఒప్పించే విధంగా మనకు చేసుకుంటే ఆయన అంగీకరించారు. అది కష్టం మీద. కేఎస్ఆర్ దాస్ గారు మంచి డైరెక్టరు. దీనికి కథ ఏం చేయాలనేది ఏదో స్కెచ్ మనకి ఇలాగ స్పై పిక్చర్ లాగా ఉండాలి ఏదో అనే ఐడియాలు ఉన్నాయి, కానీ మనం బాపిరెడ్డి గారు మాకు బాగా పరిచయస్తులు, నా వెల్ విషర్స్ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి, బాపిరెడ్డి గారు ఎలాగుందో మరి దీనికి మీరు ఏదో చేసి పెట్టండి, కృష్ణ గారు అందరి డేట్లు ఓకే అయిపోయినాయి, కథ కూడా 1-2 అనుకున్నాం, కానీ ఇది కాదు, నా స్కెచ్ ఎలాగ ఉందంటే ఆయన విని దీనికి బాగా నేను చేద్దామని చెప్పి ఆయన రకరకాల 2-3 వేషాలుగా ఆయనకి అదే చెప్పారు. చెప్తే ఆల్రెడీ ఆయన జగజ్జెట్టీలకి కథ రాస్తున్నారు. ఫల్గుణ పిక్చర్స్లో రాఘవ్ గారు, ఏకాంబరేశ్వరరావు గారు, నేను పార్ట్నర్షిప్గా ఉన్న పిక్చర్లో ఆయన నేనే తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేయటం. అక్కడ జగజ్జెట్టీలు అనే సినిమాలో ఎస్వి రంగారావు గారు, అక్కడ సోమబాబు గారు హీరో, వాణిశ్రీ గారు హీరోయిన్, వీళ్ళందరూ ఉన్న ఆ సినిమాలో ఆయన పెద్ద హిట్ అయింది మాకు ఆ సినిమా. దాని తర్వాత జగజ్జెట్టీలు రాశారు, ఆయన దాసనారాయణరావు గారు ఫుల్ స్క్రిప్ట్ రాశారు. తర్వాత ఇప్పుడు మీరు జగజ్జెట్టీలు సూపర్ హిట్ అయింది, ఇప్పుడు నేను మొదటిసారి నేను సొంతంగా సినిమా తీస్తున్నాను కాబట్టి మీరు మంచి కథ, హిట్ కథ ఇవ్వాలి నాకు ఇలా స్పై పిక్చర్గా బ్యాక్గ్రౌండ్ కృష్ణ గారు బాగుంటుంది, జ్యోతిలక్ష్మి, నాగేష్ గారు ఆర్టిస్ట్గా దీంట్లో కూడా మేము అనుకున్నాం. సో ఇన్ని రకాలుగా ఉండేటట్టు దృష్టిలో పెట్టుకుని చేయంటే ఆయన కథ ఒక వారం 10 రోజులు కూర్చుని స్కెచ్ తయారు చేశారు. తయారు చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఈ డైలాగులు రాయించాలి కదా. ఇప్పుడు దాసరి గారు మాకు బాగా అక్కడ పరిచయం, మాకు ఒక విధంగా స్నేహితుడు ఆయన, మాకు గురుగారు లాంటి వాడు ఆయన దాసరి గారు వచ్చి, మీరు డైలాగులు రాస్తున్నారు కాబట్టి దీనికి బాపిరెడ్డి గారు కదా అన్నీ వినమని ఆయనకి చెప్పేశాం. చెప్తే ఆయన
కథ చాలా బాగుంది, ఇది అద్భుతంగా వస్తుంది, కమర్షియల్ హిట్ అవుద్ది. ఇది మీరు సొంతంగా సినిమా తీసినారు కాబట్టి కమర్షియల్ హిట్ ఎప్పుడూ మంచిది. అంచేత మీరు ఈ పిక్చర్ నేను స్క్రిప్ట్ మొదలెట్టేస్తాను నేను అని చెప్పి బాపిరెడ్డి గారి కథ అంటే కథ కూడా ఆయన పేరే వేసాను ఆ సినిమాకి. మిగిలిన నాకు తీసిన 28 సినిమాలకు కూడా నేను కథలు రాసుకున్నాను. నేను రైటింగ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అది వేరు. ఫస్ట్ సినిమా ఈ రిస్క్లు ఏమి చేయకుండా బాపిరెడ్డి గారి కథ ఆల్రెడీ హిట్. జగజ్జెట్టీలు ఎస్వి రంగారావు గారు, శోభన్ బాబు గారు, దాంట్లో వాణిశ్రీ వీళ్ళందరూ ఉన్నారు. అంటే ఫల్గుణ రాఘవ్ గారు మేము తీసిన పార్ట్నర్షిప్ పిక్చర్స్లో ఫల్గుణలో 3 పిక్చర్లకి వాణిశ్రీ గారు అక్కడ. మాకు ఇక్కడ కమర్షియల్ పిక్చరు, స్పై పిక్చర్ కాబట్టి ఈ ఇలాగా జ్యోతిలక్ష్మి గారు, దాస్ గారు బాగుందండి అలా పెట్టుకుని అలా తీసాం. ఆ సినిమా ఫినిష్ చేసి దాస్ ఇవన్నీ హిట్ చేసాం ఆ పిక్చర్ని. సో విజయ బాపిరెడ్డి గారు ఈ కథతోటి ఈ సినిమా సక్సెస్ఫుల్ హిట్ అయింది. నాగేష్ గారు కూడా యాక్ట్ చేశారు. తర్వాత అంతా కృష్ణ గారు ఓకే, అన్నీ ఓకే, దాసరి గారి స్క్రిప్ట్ అన్నీ మొదలెట్టేసి అన్నీ కథ అయిపోవటం, బాపిరెడ్డి గారి కథ అన్నీ అయిన తర్వాత హీరోయిన్స్ ఎలా రావాలో కొంచెం బెటర్. చాకు లాంటి 3 హీరోయిన్స్ కావాలి. త్యాగరాజు జమీందారు, వాళ్ళకి 3 అమ్మాయిలు, చాలా పవర్ఫుల్ లేడీస్, కొడుకులు లేరు. అటువంటి క్యారెక్టర్ కావాలంటే ఇది బెస్ట్. అప్పుడు రౌడీ రాణి ఇటువంటి పిక్చర్లో ఆవిడ పేరు సంపాదించిన విజయలలిత గారే ఎవరైనా ఓకే చేస్తారు. మేము కూడా వాళ్ళని అనుకున్నాం. సరే జ్యోతిలక్ష్మి అయిన తర్వాత ఇంకొక అమ్మాయిని పెట్టాం. 3 హీరోయిన్స్ కూడా మాట్లాడాలనుకుని ఫిక్స్ చేసుకుని వెళ్ళాం. వెళ్ళేటప్పుడు ఫస్ట్ అనుకోకుండా ఆవిడ షూటింగ్లో, విజయలలిత గారు షూటింగ్లో ఉంటే జ్యోతిలక్ష్మి గారు ఊళ్ళో ఉన్నారని వెళ్ళి ఆవిడకి అడ్వాన్స్ ఇచ్చేసి అవుట్లైన్ కథ చెప్తే ఆవిడ ఏదైనా చేస్తారా, ఆవిడ సాంగులు బై క్యారెక్టర్ అంటే ఇన్ని రోజులు కావాలంటే మాట్లాడేసుకుని ఇచ్చేసాం. తీరా విజయలలిత ఆవిడ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు నా ఫ్రెండ్ ఒకటి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సీను వెళ్ళేటప్పటికి జ్యోతిలక్ష్మి ఉంటే మేము చేయటం లేదని చెప్పేసాడు అతను. అదేంటంటే ఎందుకు చేయరంటే, ఎందుకు కాదు మాకు ఇంపార్టెన్స్ నెంబర్ 1 ఇస్తేనే చేస్తాం ఇటువంటి పిక్చర్లు, మంచి యాక్షన్ అది ఇది. రౌడీ 2 క్యారెక్టర్లు జ్యోతిలక్ష్మి కూడా చేస్తుంది కదా. ఆవిడ ఒక్కడిని నువ్వు పెట్టుకుని ఇంకో చిన్నవాళ్ళు 2 పెట్టుకుంటే నేను చేస్తాను, నేను డేట్లు సెట్ చేస్తాను అన్నాడు సీను. నాకు పరిచయం ఉన్నవాడే సీను. ఇప్పుడు ఏం చేయాలంటే దాస్ గారు అంటే పోనీ ఈ అమ్మాయి నెంబర్ 1 పెట్టి జ్యోతిలక్ష్మి పెట్టుకుందాం, ఆవిడ చాలా బిజీగా ఉంది, మీకు కృష్ణ గారి డేట్స్ అన్నీ మ్యాచ్ అవ్వాలి కదా అంచేత మీరు పెట్టండి పర్లేదు దాస్ గారు, అమ్మాయిని జ్యోతిలక్ష్మి ఉంటే నేను తీస్తాను, నీకేం భయం అక్కర్లేదు, నువ్వు ట్రై చేస్తావు ఏం చేస్తావు, వాళ్ళు డేట్లు వేరే కుదరదు అంటున్నారు, బిజీగా ఉన్నారు అంటున్నారు, 2 అమ్మాయిలు పెడదాం వాళ్ళిద్దరు కూడా అని చెప్పి 3 కూతుల్ని సెట్ చేసాం. నెంబర్ 1 వచ్చి జ్యోతిలక్ష్మి, ఆవిడకి 2-3 సాంగులు ప్లస్ అన్ని క్యారెక్టర్లు, ఫైట్లు అన్నీ ఉన్నాయి. కృష్ణ గారి కాంబినేషన్లో బాగుంటుంది అది. ఫుల్ యాక్షన్ పిక్చర్, రకరకాల. నాగేష్ గారు ఫుల్ లెంగ్త్ కామెడీ బాగా చేశారు ఆయన పిక్చర్లో కూడా, మొదటిసారి తెలుగులో యాక్ట్ చేశారు కదా. సో ఇప్పుడు అంతా అన్ని మెటాస్లో అన్నీ బ్రహ్మాండంగా తీసాం, అన్నీ కూడా. ఇంకా క్లైమాక్స్ అద్భుతంగా తీయాలని దాస్ గారు మేము దాసరి గారు కూర్చొని అనేక సెట్టింగ్లు పెట్టి క్లైమాక్స్ని ఇంకా బాగా డెకరేట్ చేసి సీన్స్ అన్నీ కూడా అందరు ఆర్టిస్టులు వచ్చేటట్టు. దాంట్లో 3 విలన్స్, సులోచన, కృష్ణరాజు గారు, సత్యనారాయణ గారు, వీళ్ళందరూ భయంకరమైన విలన్స్ దాంట్లో. ఆ సినిమాలో తిరుగులేని విలన్స్. వాళ్ళకి పోటీగా హీరోయిన్ ప్లస్ హీరో, టాప్ హీరో ఇవన్నీ ఉంటే కానీ ఉండదు. కానీ ఈ విలన్ స్ట్రాంగ్ చేస్తేనే హీరో చైనా కూడా బాగుంటుంది. అన్ని రకాలుగా బాపిరెడ్డి గారు ఐడియాలు మేమందరూ దాసరి గారు కూర్చుని బ్రహ్మాండంగా తయారు చేసి 125 మంది యూనిట్ వెళ్ళిపోయి హోగనగాళ్ళని తమిళనాడులో ఒక ఏరియా, వాటర్ ఫాల్స్ అన్నీ ఉంటాయి, చాలా పిక్చర్లు వచ్చింది అది లొకేషన్. అక్కడికి వెళ్ళి అన్నీ అక్కడ బాగా అడ్వాన్స్ ప్లాన్ చేసేసి అన్నీ క్లైమాక్స్ మొదలెట్టాలనేటప్పటికి అప్పుడు కృష్ణ గారు వేరే షెడ్యూల్లో కర్ణాటకలోనో కేరళలోనో షూటింగ్కి వెళ్ళారు. షూటింగ్కి వెళ్తే ఆయన ఇక్కడ మొదలెట్టేసాం, అందరూ వెళ్ళిపోయి మొత్తం ఫుల్ యూనిట్ అంతా. కృష్ణ గారి మెసేజ్లు వస్తున్నాయి మాకు, మేము రేపు బయలుదేరి వచ్చేస్తున్నామని. బయలుదేరి వచ్చేటప్పటికి అక్కడ ఏమైందంటే వాళ్ళు కార్లలో వచ్చి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఒకే ట్రైన్ ఉంది మళ్ళీ మా ఏరియాకి రావాలంటే. ఆ ఒకే ట్రైన్లో కృష్ణ గారు వస్తేనే ఇక్కడ క్లైమాక్స్ స్టార్ట్ అవుద్ది. ఆ టైంలో ఆయన ట్రైన్ వచ్చేసింది, వాళ్ళు కొంచెం లేట్గా పంపారు అవతల ప్రొడక్షన్ వాళ్ళు, ఏదో కారణాలు ఏమైనా కారు అన్నీ రావటంలో. వచ్చేటప్పుడు ట్రైన్ కదిలిపోయింది, ఇంకేం ఎక్కుతామంటే ట్రైన్ వెళ్ళిపోతుంది అనేటప్పుడు ఎక్కడం కాదు, మన గబగబా వెళ్ళి ట్రైన్ ఎక్కాలి, లేదా సుబ్బరాజు పిక్చరు ఆయన పాపం మొదటిసారి తీసుకుంటున్నాడు, ఆయన ఇబ్బంది పడిపోతాడు, రా మళ్ళీ ఏదో రకంగా ఎక్కేద్దామంటే కదులురా మూవ్మెంట్ ఉన్న ట్రైన్లో కృష్ణ గారు ఎక్కేసి మాధవరావు కూడా ఎక్కేసి వాళ్ళు అన్నీ పెట్టుకుని దాంట్లో
వస్తే ట్రైన్ కదిలిపోయింది. థ్యాంక్ గాడ్ అనుకున్నారు అందరూనే. తర్వాత వచ్చిన తర్వాత మాధవరావు వచ్చి మేకప్ మ్యాన్ కృష్ణ గారికి. అతను నా దగ్గరికి వచ్చి, మీ అదృష్టం అండి, కృష్ణ గారు వాళ్ళ సాహసం చేయకపోతే మేము అక్కడ ఉండిపోవాల్సి వచ్చేది, మళ్ళీ ఆ లొకేషన్కి వెళ్ళి ఉండవలసి వచ్చేది, మళ్ళీ ఇంకో రోజున్నర పోయి ఉండేది. మీరు ఇంత క్లైమాక్స్లో ఉన్నారు. కృష్ణ గారు బాధ్యతగా ఆయన అనుకుని అతను ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకూడదు, ఏ రకంగానే మనం ఏదో రకంగా ఎక్కేద్దాం పదో అన్నట్టు మూమెంట్ ట్రైన్లో ఎక్కేయటం అనేది. తర్వాత ట్రైన్ కదిలిపోవటం. మన్నాడు ఉదయం వచ్చేటప్పుడు కృష్ణ గారు అక్కడ ఉన్నారు. పొద్దున్నే లేచేటప్పటికి ఆ ట్రైన్ వచ్చేసింది. ఇంక వేరే మార్గం ఫ్లైట్లు ఉండవు అక్కడ, అడవి కదా అది. ఒకటి వెళ్ళి అన్నట్టు వాటర్ ఫాల్స్ అది కర్ణాటక, తమిళనాడులోది అది. దాని మీద ఆయన కూడా కృష్ణ గారు ఏం చేస్తున్నారు, నవ్వుతూనే ఉన్నారు. మీరు ఇంత రిస్క్ చేసి ఎక్కారా అండి, బాగా చాలా థ్యాంక్స్ అంటే. అదేముందండి, చెయ్యాలి కదా, సినిమాల్లో కూడా చేస్తున్నాం కదా మేము ఇవన్నీ, రియల్ లైఫ్లో మీకు ఉపయోగపడేది కూడా మేము చేయాలి కదా అంటే. గబగబ ట్రైన్లు ఎక్కటో ఎవరిలో సేవ్ చేయటాలు ఉంటాయి కదండి హీరోలకి. ఆయన నవ్వేసి అయితే చూస్తుంటే ఆ హెల్పింగ్ నేచర్కి ఆ రోజు ఆయన బద్దకించారంటే ఎక్కలేకపోయినా కూడా, నాకు ట్రైన్ వెళ్ళిపోయినా కూడా నష్టపోతాను కదా. 1.5 రోజు పోయి ఉండేదండి. అప్పుడు చేస్తే ఆ పిక్చరు బాగా తీయటం, క్లైమాక్స్ అద్భుతంగా తీశారు దాస్ గారు. దాంతో ఆయన ఆ పిక్చర్కి అన్ని రకాలుగా హ్యాపీగా రిలీజ్ అవ్వటం. ఇతర భాషల్లోకి హిందీ డబ్బింగు, తమిళ్ డబ్బింగు అన్నీ కూడా, కర్ణాటక అన్నీ వచ్చాయి. మా ఫస్ట్ పిక్చర్ అన్నపూర్ణ, మా డిస్ట్రిబ్యూటర్స్ ఎంతో కోఆపరేట్ చేశారు. తోటి నా స్టార్టింగ్ విత్ అన్నపూర్ణ, అది కృష్ణ గారితో. ఇంక తర్వాత కూడా నేను చాలా చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.